ధర్మాన్ని బోధించాల్సిన వాడే అధర్మం చేస్తే, అర్చకుడే కీచకుడిగా మారితే ఇది కలి ప్రభావమా లేదా కామం ప్రభావమా? నమస్కారం, జై శ్రీరామ్. మనకి ఊళ్ళల్లో అర్చకులు పూజారులు కనిపిస్తే వాళ్ళకి 2 చేతులు ఎత్తి మొక్కుతాం, వాళ్ళని దైవ స్వరూపాలుగా భావిస్తాం. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ అర్చకుడిని, ఈ యొక్క పూజారిని కనుక చూస్తే అదే 2 చేతులు ఎత్తి 2 దవడలను పగలగొట్టాలనిపిస్తుంది వీడు చేసిన పని అనేది వింటే. నేను మాట్లాడుతుంది రీసెంట్గా మచిలీపట్నంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి, ఒక కేసు గురించి. ఈ ఫోటోలో కనిపిస్తున్న వీడి పేరు రఘు, న్యూస్లో అదే ఉంది, వెనక ముందు ఏముందో మనకి అనవసరం. వీడికి మచిలీపట్నంలో ఒక ఇల్లు అనేది ఉంది, దాంట్లో 2 పోర్షన్స్ అనేవి ఉంటాయి. ఒక పోర్షన్లో వీడైతే బతుకుతూ ఉంటాడు, వేరొక పోర్షన్ అద్దెకి అనేది ఇచ్చాడు. ఆ అద్దెకి వచ్చిన కుటుంబంలో ఒక ఆడపిల్ల అనేది ఉంది. ఆ ఆడపిల్లకి కూడా వీడి కూతురికి ఏ వయసు ఉంటుందో దాదాపు అదే వయసు అయితే ఉంటుంది. సాధారణంగా ఏంటంటే గ్రామాలలో నైబర్స్ అనేవాళ్ళు చాలా క్లోజ్గా అయితే మూవ్ అవుతూ ఉంటారు. ఒకళ్ళ ఇంట్లో ఒకరికి వెళ్తూ వస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఆడుకోవడానికి పక్క వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక నమ్మకం అనేది ఉంటుంది, మన వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా అని ఒక నమ్మకం ఉంటుంది. దాన్నే వీడైతే వాడుకున్నాడు. వీడు వాడి 2 పిల్లల్ని కూడా బయటికి 31st నైట్ పార్టీకి తీసుకెళ్తూ ఈ యొక్క పాపను కూడా 31st నైట్ పార్టీకి అయితే తీసుకెళ్ళాడు. తర్వాత వీళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి, మీ అమ్మాయి రావడానికి ఈరోజు లేట్ అవుతుంది, ఈ రాత్రికి మా ఇంట్లోనే పడుకుని రేపు ఉదయాన్నే మీ ఇంటికి వస్తుంది అనేసి అయితే ఫ్యామిలీకి చెప్పాడు. ఫ్యామిలీ కూడా తెలిసిన వాళ్ళే కదా, మన వాళ్ళే కదా అనేసి వాళ్ళు కూడా ప్రశాంతంగా పడుకున్నారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాడి కుటుంబం పడుకున్నాక, వాడి భార్య 2 పిల్లలు పడుకున్న తర్వాత ఈ అమ్మాయి మీద లైంగిక దాడి అయితే చేశాడు 2025 డిసెంబర్ 31న. ఆ తర్వాత సినిమా పేరుతో ఒకసారి జనవరిలో కూడా అదే పని అయితే చేశాడు. తర్వాత ఫిబ్రవరిలో తిరునాళ్ళ పేరు చెప్పి కూడా ఒకసారి అదే పని. ఇలాగా మల్టిపుల్ టైమ్స్ ఈ యొక్క ఆడపిల్ల మీద ఆ ఎదవైతే లైంగిక దాడులు చేశాడు. దీని యొక్క ఫలితంగా తనైతే గర్భం అనేది దాల్చింది. ఆ యొక్క ఆడపిల్ల తల్లిదండ్రులు ఆ యొక్క అమ్మాయి ప్రవర్తనలో వాళ్ళకి మార్పులు గమనించి, అలాగే తన హెల్త్ అనేది కూడా రీసెంట్గా అప్సెట్ అవుతుంది, తనకి ఫీవర్ అనేది వస్తుంది, అలాగే తనకి రీసెంట్గా పీరియడ్స్ కూడా మిస్ అయినాయని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తే అప్పుడు వీడి యొక్క నిజ స్వరూపం అనేది బయటపడింది. తనకి ఎగ్జామ్స్ కావడంతో తన స్టడీస్ అనేవి డిస్టర్బ్ అవ్వకూడదని ఆ తల్లిదండ్రులు ఆలోచించి ఆ పాపకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి రీసెంట్గా మార్చి 18న స్టేషన్లో అయితే కంప్లైంట్ చేశారు. పోలీసులు వీడిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీడి మీద 3-4 చట్టాలు కూడా వాళ్ళైతే పెట్టారనమాట. ఒకటి పోక్సో పెట్టారు, ఎందుకంటే ఆ పాప ఇంకా మైనర్, కొన్ని చోట్ల 16, కొన్ని చోట్ల 17 సంవత్సరాలు అనేది అయితే చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా వాడి కూతుళ్ళ వయసు కూడా అదే ఉంటుందంట. కూతురు వయసు ఉన్న ఒక ఆడపిల్లతో వీడికి ఇలాంటి పని ఎలా చేయాలనిపించిందో, వీడి మీద మల్టిపుల్ టైమ్స్ అనేది అఘాయిత్యం చేసినందుకు దాంట్లో కూడా ఒక సెక్షన్ అనేది పెట్టారు. అలాగే ఒక లైంగిక కేసు కూడా పెట్టినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. వీటికి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తామని వాళ్ళైతే అంటున్నారు. తప్పు చేసిన ఎవరికైనా సరే శిక్ష అనేది పడాల్సిందే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. ఎవరికైనా సరే శిక్ష అనేది పడాల్సిందే. అది సాధారణమైన పౌరుడైనా లేదా దేశ ప్రధానైనా తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. ఈ యొక్క సంఘటన నుంచి మనం తెలుసుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అవేంటి అంటే, తల్లిదండ్రులు పిల్లలకి ఒక స్వాతంత్రాన్ని అయితే ఇవ్వాలన్నమాట. వాళ్ళకి ఏం జరిగినా కూడా మాకు ధైర్యంగా చెప్పుకునే ఒక స్వేచ్ఛ అని తల్లిదండ్రులు పిల్లలకైతే ఇవ్వాలి. నీకు ఏం జరిగినా సరే నీ వెనకాల నేనున్నానే ఒక భరోసాను అయితే వాళ్ళకైతే ఇవ్వాలి. అప్పుడేంటంటే ఈ యొక్క పాప విషయంలో 3 సార్లు లైంగిక దాడులు అనేవి తను అయితే అనుభవించింది. నరకయాతన 3 నెలలు అయితే చూసింది. ఆ యొక్క ఈ అమ్మాయిని వాళ్ళకి ఇంట్లో వాళ్ళతో చెప్తే చంపేస్తానని రకరకాలుగా బ్లాక్మెయిల్ అయితే చేశాడు. ఒక చదువుకునే ఆడపిల్ల ఆ స్టేజ్లో ఎంత నరకయాతన అనుభవించుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళకి వచ్చిన కష్టాలు అనేవి తల్లిదండ్రులకి స్వేచ్ఛగా చెప్పుకునే ఒక వాతావరణాన్ని అయితే తల్లిదండ్రులు డెఫినెట్గా క్రియేట్ చేయాలి. ప్రస్తుతం మనం బతుకుతున్న ఈ సొసైటీలో మన మొబైల్స్తోనే, మన సోషల్ మీడియాతోనే, మన టీవీలు, మన వర్క్ బిజీతోనే మనకి లైఫ్ అంతా ఇది అయిపోతుంది. ఫ్యామిలీ టైం అనేది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఒకప్పుడు ఊళ్ళల్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. మొత్తం అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, బాబాయిలు, పిన్నులు, పెద్దనాళ్ళు, పెద్దమ్మలు, అన్నయ్యలు, చెల్లెళ్ళు, అక్కలు, ఇలాగ మొత్తం అంత ఫ్యామిలీ అంటే కలిసి మాట్లాడుకునే వాళ్ళు, కూర్చునే వాళ్ళు, హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ యొక్క సిటీ లైఫ్స్లో అలాంటిది అయితే మనకి కనిపించట్లేదు. కాకపోతే ఒక కొత్త ట్రెండ్ అయితే స్టార్ట్ చేయండి. చాలామందికి ట్రెండ్స్ అనేవి పిచ్చి ఉంటుంది కదా. ఒక కొత్త
ట్రెండ్ అయితే స్టార్ట్ చేయండి. వీక్లీ వన్స్ ఫ్యామిలీ టైం ఒక కొత్త ట్రెండ్ ఏదో ఒకటి జంజీ ట్రెండ్స్ ఏదో ఒకటి స్టార్ట్ చేసి అట్లీస్ట్ వీక్లీ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఫ్యామిలీతో మొబైల్స్ అన్ని పక్కన పెట్టేసి టైం స్పెండ్ చేయండి. ఆ టైంలో పిల్లల యొక్క సమస్యలు తెలుసుకోండి. వాళ్ళకి నేనున్నాను ఒక ధైర్యం ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యల్ని కనుక పరిష్కరిస్తే వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. లైఫ్లో వాళ్ళు బాగా గురవుతారు. అలాగే మనకు కూడా ఫ్యామిలీతో ఒక మంచి క్వాలిటీ టైం అనేది వస్తుంది. ఎలాంటి విషయాలు ఎలాంటి దారుణాలు అనేవి చాలా వరకు కూడా తగ్గుతాయి. ఆ యొక్క ఫ్యామిలీ కనుక మనం టైం ఇవ్వగలిగితే, ఆ యొక్క మన పిల్లల్ని కనుక దగ్గరికి తీసుకుని మనం వాళ్ళతో మాట్లాడగలిగితే ఇలాంటి విషయాలు వాళ్ళు చాలా చెప్పుకుంటారు. దాంతో ఇలాంటి దారుణాలు చాలా వరకు అయితే ఆగుతాయి అన్నమాట. కాబట్టి ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి అయితే ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న నా యొక్క సోదరులకి, మై డియర్ బ్రదర్స్, ఇప్పటి వరకు మీ చెల్లెళ్ళకి మీ అక్కలకి సొసైటీలో ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇలాంటి కీచకులను ఎంతోమందిని ఫేస్ చేసి వాళ్ళ యొక్క ఇన్సెక్యూర్ ఫీలింగ్లు అయితే బతుకుతున్నారు. వాళ్ళకి మనం ఇప్పటి వరకు రాఖీ పండగకి ఏమేనో గిఫ్ట్లు ఇచ్చి ఉంటాం. వాళ్ళకి మనం టెడ్డీ బేర్లు ఇచ్చి ఉంటాం, చాక్లెట్స్ ఇచ్చి ఉంటాం, ఇంకా రకరకాల గిఫ్ట్స్ అనేవి ఇచ్చి ఉంటాం. కానీ ఈ రాఖీ పండగకి 2026 రాఖీ పండగకి వాళ్ళకు ఒక కత్తిని గిఫ్ట్ ఇవ్వండి, వాళ్ళకు ఒక గన్నుని గిఫ్ట్ ఇవ్వండి. ఇవి ఇవ్వలేకపోతే, ఇప్పుడున్న సొసైటీ కండిషన్స్ బట్టి ఇవ్వలేకపోతే కనీసం వాళ్ళకి నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని గిఫ్ట్ కింద అయితే ఇవ్వండి. ఇది మీరు ఇచ్చే టెడ్డీ బేర్లు, చాక్లెట్లు, ఇంకా వగేరా వగేరా వాటిన్నిటికన్నా 100 టైమ్స్ వాళ్ళకైతే స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది. నేనున్నాను అనే ఒక సపోర్ట్ అనేది మన అక్క చెల్లెమ్మలకు మనమైతే ఇద్దాం డెఫినెట్గా. అలాగే ఈ వీడియో చూస్తున్న ఆడపిల్లలకు, స్త్రీమూర్తులకు, మై డియర్ సిస్టర్స్, మీరు కనుక ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇదే భారతదేశంలో చంటి బిడ్డను తన నడువనికి కట్టుకుని యుద్ధం చేసింది ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక స్త్రీమూర్తి. అలాగే రాణి రుద్రమదేవి, ఒక స్త్రీమూర్తి. మహిషాసురుడు వంటి రాక్షసుడిని సైతం మదించిన మహిషాసుర మధ్యని ఒక స్త్రీమూర్తి. అలాగే అండపిండ బ్రహ్మాండాలను పాలించే ఆ యొక్క జగన్మాత ఒక స్త్రీమూర్తి. మీరు కూడా ఒక స్త్రీమూర్తి. వాళ్ళందరికీ అంత పవర్ ఉన్నప్పుడు మీకు ఎందుకు లేదు? మీలో కూడా ఉంది. సో దాన్ని ఏంటంటే తట్టి బయటకు లేపండి. ఎవరైనా మిస్బిహేవ్ చేసినా, మీతో తప్పుగా ప్రవర్తించినా అక్కడే తోలు తీయండి. దగ్గరలో ఉన్న స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. సో అలాగే మీ యొక్క తల్లిదండ్రులు కూడా చెప్పుకోండి. ఇక్కడ మీలో మీరైతే ఆ యొక్క శోభని అనుభవించాల్సిన పరిస్థితి మీకైతే లేదు. అలాగే ఈ వీడియో అయితే ఇంతే. డెఫినెట్గా వాడికైతే శిక్ష అనేది పడుతుంది. ఎందుకంటే ఇది ఒక ప్రూవ్ అయింది కాబట్టి కేసు అనేది. సో వీలైనంత తొందరగా వాడికి తగిన శిక్ష అనేది పడాలని అయితే డెఫినెట్గా ఈ యొక్క భగవంతుని కోరుకుంటున్నాం. అలాగే మీ ఫ్యామిలీలో కనుక, మీ ఫ్రెండ్స్లో కనుక ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది, వాళ్ళకి కూడా ఈ యొక్క సంఘటన తెలియాలి, ఈ కేసు గురించి తెలియాలి అంటే డెఫినెట్గా షేర్ చేయండి. ఇలాంటి కొంతమంది కీచకుల వల్ల, కొంతమంది ఎదవల వల్ల సనాతన ధర్మానికి అయితే మచ్చ ఏర్పడుతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి దీని మీద అయితే మాట్లాడండి. సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి 1-2 చీడ పురుగుల్ని కనుక ఎలిమినేట్ చేసుకుంటే మన ధర్మం అనేది ఇంకా ఉజ్వలభరితంగా అయితే వెలుగుతుంది. ఇటువంటి చీడ పురుగుల వల్ల ధర్మానికి అయితే గ్లాని అనేది ఏర్పడుతుంది. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.